హలో హలో అండి. ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తున్నాం నరసింహ? నువ్వు చెప్పు. టైకుండో. యా, విరాట్ నన్ను కరాటే క్లాస్ జాయిన్ చేయండి అని అడుగుతున్నాడు అనమాట. సో అందుకని చెప్పి ఇవాళ వెళ్ళి ఒకసారి మాట్లాడి వద్దాం అన్నట్టు వెళ్తున్నాము. అట్లాగే అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం విరాట్? అలాగే అంటే వాళ్ళ లంచ్ బాక్స్ కి డైనోసార్ చికెన్ నగెట్స్ కావాలంట. అప్పుడు ఒకసారి తీసుకొచ్చిన ఆల్రెడీ వెళ్ళి మీకు గుర్తుందా? సో అందుకని చెప్పి ఇంక అటు నుంచి అటు ఆల్రెడీ వెళ్ళేసి వస్తాం ఇప్పుడు. సో ఇప్పుడైతే బయలుదేరుతున్నాం అక్కడికి. చలో బాయ్. మేము దారిలో కరాటే క్లాస్ లైక్ మాట్లాడేసి ఫినిష్ చేసుకొని ఇప్పుడైతే ఆల్రెడీ షాపింగ్కి వచ్చేసాం అనమాట. ఇంక ఇక్కడ లోపలికి వెళ్తున్నాము. పెద్దగా ఏం లేదులేండి, విరాట్ డైనోసార్ చికెన్ నగెట్స్ అడిగాడని చెప్పి వచ్చాం కదా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మనకు షాపింగ్ కనిపిస్తే ఏదో ఒకటి కొంటాం కదా ఇంట్లో. ఎస్పెషల్లీ గ్రాసరీ అంటే ఇంకేదో ఒకటి, నాకు కొంచెం ఆనియన్స్, టమాటో అవి కూడా అయిపోయి ఉన్నాయన్నమాట. ఇంకా అవి తీసుకుందాం. అలాగే ఇంకా విరాట్కి స్నాక్కి ఆరెంజెస్ ఇట్లా ఇంకా అలా ఒకటికి అలా అలా కొన్ని బాగానే తీసుకున్నాము. ఇక్కడైతే ఏంటంటే విరాట్ వెయిట్ చేస్తున్నాడు అనమాట. అది ఫస్ట్ టైం చూసినట్టున్నాడు, అంటే ఎప్పుడు అంత కీన్గా అబ్జర్వ్ చేసినట్టు లేడు. అది ఇంకా దానిపైన ఏదోటి పెడితే ఇట్లా వెయిట్ చూపెడుతూ ఉంటుంది కదా, దాంతో చాలాసేపే ఆడాడు అని చెప్పాలి. బాగానే అదంతా ఇంకా నరసింహ మెజర్మెంట్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. సో విరాట్ ఇక్కడి నుంచో సరిగ్గా అప్పుడు మెజర్మెంట్ వస్తుంది అని అన్నీ చెప్తున్నాడు అనమాట. దాన్ని బట్టి విరాట్ కూడా అర్థమవుతూ ఉంటుంది కదా వెయిట్ ఎలా చేస్తాము ఏంటి అనేది, అదంతా ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్గా చెప్తున్నాడు. Bro, how much is that? 2.1 lb? No, it's this much. Don't press it, remove your hands there. Now measure it. Amma, this carrot is this one. Okay. So hold it. ఇంకైతే ఇప్పుడు బ్రెడ్ సెక్షన్ దగ్గరకు వచ్చామన్నమాట. బ్రెడ్ తీసుకుందామా విరాట్ అని వెళ్ళి అడుగుతున్నాను అనమాట. ఈ బ్రెడ్ తీసుకుందామా, నీకు ఇష్టం కదా అని అడిగితే, నో అమ్మా ఐ డోంట్ వాంట్ ఇట్ నౌ, దట్స్ ఓకే, ఐ డోంట్ వాంట్ ఇట్ అని చెప్తాడు అనమాట. ఇంకా సరే వాడు వద్దన్నాడు కదా అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి బ్యాగ్ పెట్టేశాను. ఇంకా ఎందుకులే అంటే వాడు తినను అన్నప్పుడు వేస్ట్ కదా అన్నట్టు తీసుకోలేదు. ఇంకా మెయిన్ వచ్చిన పర్పస్ ఫస్ట్ అయితే ఆ డైనోసార్ చికెన్ నగెట్స్ దగ్గరికి వెళ్తే మెయిన్ పని అయిపోద్ది అని చెప్పి ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అనమాట. అందువేళ ఏమైనా కనిపిస్తే అట్లా చూస్తున్నాను. విరాట్ కదా చెప్పాను, నీకు చికెన్ డైనోసార్ నగెట్స్ ఇప్పించిన తర్వాత కొద్దిసేపు నన్ను వదిలితే ఒక్క నిమిషం షాప్లో వెళ్ళి ఏమైనా కావాలేమో చూసుకుంటా విరాట్ అని చెప్తున్నా. బట్ స్టిల్ ఇంక అప్పటికే నేను బేసిక్ షాపింగ్ చేసేసాలేండి, ఏమేమి కావాలో అవన్నీ తీసేసుకున్నాను. మెయిన్ కొంచెం ఏదైనా ఎక్స్పెరిమెంట్ లైక్ ఏమైనా చేద్దామన్నవి అలా తీసేసుకున్నాను. ఆల్సో లైక్ బేసిక్ కుకింగ్కి మెయిన్ ఆనియన్ టమాటా అయిపోయింది కదా, అవన్నీ తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చాము నగెట్స్ దగ్గరికి. ఇక్కడ ఏంటంటే ఏబీసీ నగెట్స్ అని ఒకటి కనిపించాయి, సరే అని చెప్పి అవి కూడా తీసుకున్నా. ఇంకోండి ఏబీసీ చికెన్ నగెట్స్. అది చూద్దామమ్మా ఎక్కడున్నాయో వెతకద్దా, ఇట్లా చూడంగానే అట్లా అయిపోద్ది. చేతులు అదిగో డైనోసార్ చికెన్ నగెట్స్ అదిగో తీసుకోపో ఫ్రిడ్జ్లో నుంచి. ఇగో ఇక్కడ ఇదిగో ఫైనలీ విరాట్కి కావాల్సిన చికెన్ నగెట్స్ అయితే కనిపించేసాయి. ఇంకా సరే తీసుకోపో విరాట్ అంటే ఆడే ట్రై చేస్తున్నాడు. అయితే మళ్ళీ చల్లగా ఉందంట లోపల, అమ్మ చల్లగా ఉంది అంటే ఇంకా నేను హెల్ప్ చేస్తున్నాను అనమాట. హెల్ప్ చేసి మొత్తానికి ఫైనల్గా చూడండి విరాట్ అన్ని రోజుల నుంచి అడుగుతున్న చికెన్ నగెట్స్ ఏంటంటే ఇది అనమాట. అంటే చిన్న చిన్న డైనోసార్ షేప్లో ఉంటాయి, మరి ఎందుకో వాడికి అవి గుర్తొచ్చాయి అనమాట. నాకు కావాలి అని డిసైడ్ అయ్యాడు. ఇంకా అవి ఇంకా వాటితో పాటు చూస్తున్నారు కదా నా కార్ట్లో బేసిక్ షాపింగ్ లైక్ కొన్ని క్యారెట్స్, ఆరెంజెస్, టమాటో, ఆనియన్ ఇవన్నీ తీసేసుకున్నాను. ఇంకా తీసేసుకొని ఇప్పుడైతే ఇంకా సర్లే వెళ్ళిపోదాము ఆల్మోస్ట్ అన్నట్టు చూస్తున్నాను. కొంచెం అట్లా ఏమేమి కనిపించాయో అవి ఏమేమి కావాలనుకున్నానో అవన్నీ జస్ట్ అలా బేసిక్గా అంతా తీసేసుకున్నాను అనమాట. సో దట్ ఇక ఈ వీక్ గ్రాసరీకి వెళ్ళకుండా మేనేజ్ చేద్దాం అనేది నా ప్లాన్. మరి చూడాలి, అంటే లైక్ వంట చేసిన దాన్ని బట్టి అయిపోతే కనుక మళ్ళీ వెళ్తాం కదా, అలా ఇంకా బయటకు జరిపామన్నమాట. హలో విరాట్, ఎందుకు వెళ్ళలే నువ్వు? Where did Nana go? I don't know. Huh? You don't know? See, Narasimha went to bank. లోపల ఉన్నాడు అక్కడ. Yeah, he went to bank and then he cried. అక్కడ ఉన్నాడు బ్యాంక్ లో. మేమేమో కూర్చుని కార్లో ఎంజాయ్ చేస్తున్నాము. ఎంజాయ్ ఇప్పుడు అయిపోయింది.
వెళ్ళిన పనులన్నీ మోస్ట్లీ ఫినిష్ చేసేసా. ఆల్రెడీ కొద్దిగా షాపింగ్ కూడా చేసేసుకున్నాం. ఇప్పుడు ఫ్రీ అయిపోయి మంచిగా కూర్చున్నాం. హలో అండి, ఇప్పుడే ఆల్రెడీ వెళ్ళొచ్చాం కదా. ఆల్రెడీ వెళ్ళొస్తే ఏంటంటే బ్రెడ్ అది ఫ్రెష్గా కనిపించింది అండ్ లాటెస్ కనిపించింది. ఈ రెండు పట్టుకొచ్చాను ఎందుకంటే ఇక నాకు ఆల్రెడీ ఇంట్లో ఇవి ఉండే అనమాట. సో ఇదేంటంటే వెజ్ జింగి బర్గర్స్ చేసుకోవచ్చు. ప్యాటీస్ అనమాట, ఇది వెజ్ ప్యాటీస్. సో ఇదేంటంటే వెజిటేరియన్ ప్యాటీస్, ఇది బర్గర్ చేసుకోవచ్చు అనమాట. ఇంక ఈ రెండు తీసుకొచ్చాను కదా, అంటే ఇది ఉందని మా ఇంట్లో ఉండే బట్ కనిపించాయి కదా అని చెప్పి రెండు మంచి ఫ్రెష్గా తీసుకొచ్చేసాను. ఇంక ఇప్పుడు అందుకని చెప్పి బర్గర్ చేస్తున్నాను. వెజ్ ప్యాటీస్ తోటి బర్గర్ చేస్తున్నాను అనమాట. దానికి కావాల్సిన ఐటమ్స్ చూపెడతాను. ఏ బర్గర్కైనా కావాల్సింది కంపల్సరీ ఫస్ట్ బ్రెడ్ కదా. అటు ఇటు బ్రెడ్ పెడతాం కదా, బ్రెడ్ మధ్యలో పెట్టేది వచ్చేసి ఈ ప్యాటీ అండి. లైక్ చూపెడతాను ఎలా ఉంటుంది ఏంటి, దీని ఎన్ని మినిట్స్ లైక్ ఎయిర్ ఫ్రై చేస్తాను ఏంటి అన్నీ చూపెడతాను. సో ఇదైతే మధ్యలో వేసే ప్యాటీ అన్నీ కలిపి. ఇక్కడ చూసారు కదా ఎయిర్ ఫ్రైయర్కి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్గా ఉంటుంది అనమాట. చూడండి 9 మినిట్స్ అదే 400 degrees పెట్టి 9 మినిట్స్ ఒక సైడ్ పెట్టి మళ్ళీ ఇంకొక సైడ్ 9 మినిట్స్ పెట్టాలన్నమాట ఫ్లిప్ చేసి మధ్యలో. సో అది ఇంకా లేదు అంటే మీరు ఇందులో కూడా పెట్టుకోవచ్చు, లేదు అంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు. వాట్ ఎవర్ మీ ఆప్షన్స్. నా దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉంది కాబట్టి ఇవాళ ఎయిర్ ఫ్రైయర్ పెట్టేస్తాను అనమాట. సో మధ్యలో ప్యాటీ పెడతాం కదా బ్రెడ్ మధ్యలో. సో ఇంకా మధ్యలో లాటిస్ పెట్టుకోవచ్చు, ఆనియన్ టమాటో పెట్టుకోవచ్చు, ఆనియన్ పెట్టుకోవచ్చు. ఇంకా అటు ఇటు ఏంటంటే మనం చట్నీ అదే లైక్ కొంచెం స్పైసీగా అట్లా బ్రెడ్కి ఏదైనా అంటిస్తాం కదా, అది వచ్చేసి ఏం చేస్తానంటే ఇది శ్రీరచ్చ సాస్ ఒకటి వాడతాను. ఇంకొకటి ఏంటంటే గ్రీన్ చట్నీ నేనే చేస్తాను అనమాట. దీంట్లో ఏమేమి వేస్తామంటే పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, నిమ్మకాయ అనమాట. ఆల్రెడీ పిండేశాను, ఫస్ట్ గుర్తులేదు వీడియో అని, ఆల్రెడీ పిండేశాను అనమాట ఇవన్నీ. దీన్ని పౌడర్ అదే లైక్ గ్రైండ్ చేస్తాను, మిక్సీ కొద్దిగా పేస్ట్ లాగా పుయ్యడానికి ఉన్నట్టు. ఇంకొకటి అమూల్ చీజ్ బటర్. ఓన్లీ ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ తోటి నేను బర్గర్ చేసి చూపెడతాను ఎలా చేస్తాను. అది ఎక్కడ దొరుకుతుంది? ఇది వచ్చేసి పటేల్లో దొరుకుతుందండి. ఓన్లీ ఇది వచ్చేసి ఇక్కడ ఇంకొకటి మీరు చూస్తే ఇది స్పైసీ అన్నమాట. అంటే స్పైసీ లేకుండా కూడా ఆప్షన్స్ ఉంటాయి, బట్ మేమంటే కొంచెం మంచిగా స్పైసీ తింటాం కాబట్టి, మా ఇంట్లో ముగ్గురం తినగలం కాబట్టి. మరి విరాట్ అయితే ఎప్పుడూ తినలేదన్నమాట, బట్ ట్రై చేస్తాడేమో తెలియదు ఇవాళ బర్గర్. సో ఇదేంటంటే స్పైసీది, ఇది పటేల్లో దొరుకుతుంది. శ్రీరచ్చ కూడా పటేల్లోనే దొరుకుతుంది. ఇంకా ఇది వచ్చేసి ఆల్డీలో, బట్ ఎక్కడైనా దొరుకుతుంది లేండి. ఇదేంటిది మన లాటిస్ ఎక్కడైనా దొరుకుతుంది, ఏ స్టోర్లో అయినా. బ్రెడ్ కూడా ఎక్కడైనా దొరుకుతుంది. ఇవన్నీ ఇంకెక్కడైనా దొరికే చీజే. ఇది అమూల్ కూడా పటేల్లోనే దొరుకుతుంది లేండి. అమూల్ బటర్ ఎక్కడ పడితే అక్కడ దొరకదు. సో ఇదన్నమాట. సో ఇప్పుడైతే మీరు ప్రాసెస్ చూడండి. ఫస్ట్ ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నాను. ఎయిర్ ఫ్రైయర్ తీసుకొని ప్యాటీస్ ఓపెన్ చేసి, ఇప్పుడు ఈ ప్యాటీ ఎలా ఉందో చూడండి. అంటే నేను డీప్ ఫ్రీజర్లో పెట్టాను, అందుకని ఇలా వైట్ కనిపిస్తుంది, కానీ మామూలుగా వైట్ ఏముండదు. ఇలా దాన్ని 4 అంటే నా ఎయిర్ ఫ్రైయర్ చిన్నదే, ఓన్లీ 4 పడతాయి. సో అలా 4 స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడు 4 చేస్తున్నాను, మళ్ళీ 2 చేసి 2 పక్కన ఎందుకు అన్నట్టు ఇలా 4 పెట్టేసుకొని చూడండి. ఎయిర్ ఫ్రైయర్ 400 degrees 9 minutes పెడతాను. మామూలుగా అయితే నేను ఎయిర్ ఫ్రైయర్ అక్కడే కింద పెట్టేస్తాను, లైక్ నాకు అక్కడే ఎలక్ట్రిక్ ప్లగ్ అన్ని కనెక్షన్ ఇచ్చాను, అక్కడే చేస్తాను. బట్ ఇక వీడియోకి మీకు చూపెట్టాలి అన్నట్టు ఇక్కడ తీసుకొచ్చి చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే ప్లగ్ పెట్టేసి ఇలా పెట్టేసి ఇక్కడ ఆన్ కొట్టి ఎయిర్ ఫ్రై కొట్టి 9 minutes అనమాట. ఆల్రెడీ 400 degrees ఫారెన్హీట్ ఉంది కదా. సో ఇప్పుడు ఏంటంటే నేను 9 సెలెక్ట్ చేసి స్టార్ట్ కొడతాను. దట్స్ ఇట్. మళ్ళీ ఫ్లిప్ చేసినప్పుడు మళ్ళీ ఏమేమి చేస్తానో అంతా మీకు చూపెడతాను క్లియర్గా. యా, ఇప్పుడైతే చూడండి ఇలా కాలున్నాయన్నమాట. వీటిని ఫ్లిప్ చేస్తున్నాను మళ్ళీ. అంటే అన్ని ఆల్రెడీ ఫ్లిప్ చేశాను చూడండి, అన్ని ఫ్లిప్ చేసేసాను. ఫ్లిప్ చేసి మళ్ళీ అమ్మా ఓకే అమ్మా మళ్ళీ చూడండి 400 degrees ఫారెన్హీట్ 9 minutes. అయ్యో క్యాన్సిల్ చేసాను, సారీ. నైన్ మినిట్స్ స్టార్ట్ కొడుతున్నా.
ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఈ లోపల నేను అన్ని ప్రిపరేషన్స్ చేసేసుకుంటున్నాను అనమాట. చూడండి మేము శాండ్విచ్ ఇక్కడ ఆల్రెడీ మీకు ఇందాక చూపెట్టాను కదా, ఇక్కడ ఆ పేస్ట్ చేసేసాను. లైక్ కొరియాండర్, మింట్, పచ్చిమిర్చి, సాల్ట్. విరాట్ ట్రై చేస్తావా? ఒకసారి చూస్తావా టేస్ట్? అన్ని పచ్చివి కదా వాడికి. సో ఇదొక సాస్, ఒక సైడ్ ఆఫ్ బ్రెడ్ కి ఇదొక సాస్. మేము శాండ్విచ్ చేస్తున్నాం. శాండ్విచ్ ఇది ఇంకొక సైడ్ ఆఫ్ బ్రెడ్ కి. చూపెడతాను. ఇవిలా ఆనియన్స్ ఆల్రెడీ కోసేసుకున్నా, టమాటా కోసేసుకున్నా, లాటిస్ ఇలా వాటర్ లో నీట్ గా వాష్ చేయడానికి పెట్టేశాను అనమాట. సో ఇప్పుడు ప్రాసెస్ మీకు అది అయిపోగానే చూపెడతాను. ఈ లోపల బ్రెడ్ కూడా కాల్చేస్తానులేండి, టైం అడ్జస్ట్ అవుతుంది కదా. బ్రెడ్ అటు ఇటు ఫ్లిప్, బ్రెడ్ ఏంటంటే అటు ఇటు ఇంకా అందరికి తెలిసిందే కదా బ్రెడ్ కాలవడం, అదేం పెద్దగా చూపెట్టాను. బ్రెడ్ కూడా కాల్ చేసి పెడతాను రెడీగా. సో జస్ట్ శాండ్విచ్ ఎలా చేయాలో చూపెడతాను. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, బ్రెడ్ కాలుస్తున్నాను అనమాట. ఒక ప్యాన్ మీద 2 బ్రెడ్స్ అంటే అటు ఇటు కలిపి ఇట్లా బ్రెడ్ చూస్తున్నారు కదా. మంచిగా కొద్దిగా మీకు కుదిరితే నెయ్యి వేసుకోండి, లేదా బటర్ వేసుకోండి, లేదా ఆయిల్ వేసుకోండి, వాట్ ఎవర్ యువర్ ఆప్షన్. జస్ట్ ఇట్లా ఒకసారి బ్రెడ్ మొత్తం ఏం చేసుకోండి. హలో అండి, ప్యాటీస్కి అయితే ఇగోండి, ప్యాటీస్ అయితే రెడీ అయిపోయాయి. కాకపోతే ఒక్క మినిట్ అట్లా రెస్టింగ్ టైం ఇస్తా, మరీ హాట్గా ఉంది కదా అని కొద్దిగా పక్కకి పెట్టి ఈ లోపల విరాట్ అన్ని సెట్ చేస్తాడు. ఓకేనా విరాట్? What have to do first? First what you have to do is for these both add the green sauce. I don't want to do it. I'll do it. ఒకసారి మిక్స్ చేసి ఇస్తా తల్లి, వాటర్ ఉండదు. యాడ్ ఇట్ ఈక్వల్లీ. ఒకసారి నేను చూపెట్టిన ఒకటి. No, I'll do it. Is it? Good job, Virat. So first green sauce, then other sauce. Then red sauce later. Yeah, the red sauce. Wait, what is this filled in? Anyway, it's good. I have to put it. Spread it. What? Spread చేయి నాన్న. That's okay. ఏం కాదు. You spread it with your hands. Oh, that's okay. Now we're adding what? Now ఈ రెండిటికి గ్రీన్ సాస్. ఓకే. What? This one. This one? తర్వాత దిస్ వన్. I know that you'll say that. I need your cup to. I would do some more. దానికి రెడ్ సాస్ పెట్టాలి నాన్న. That's red sauce. Hmm. Now give me that one. Now what I'm doing. But adding this, okay, I'll do it. For these two. కళ్ళల్లో పడి చేస్తుంది. For these two. చాలా స్పైసీ ఉంటుంది. Oh my god. నేనేనా? I'll do Inside. it. Smiley. That's Smiley. I love Smiley. I want to try. I'll give you one bread. Just try. Try this. I పట్టుకున్నా? need it like this. I need it like check. this. I need a circle. Can you make me a circle? చూస్తున్నారు కదా, విరాట్ మంచి హెల్పర్ అన్నమాట. బాగా హెల్ప్ చేస్తాడు అన్ని పనులలో అమ్మకి. Did you like mine? Yes, baby, super ఉంది రా స్మైలీ. I need to put the hair on it. హే వద్దు నన్ను ఇంకా.
చాలు చాలు చాలు. Yeah, I'm with cod here. ఓకే Faster here. విరాట్ ఇలా ఆనియన్ పెట్టాలి అన్నిటికీ పెట్టు. Okay. Okay. గ్రీన్ సాస్ మీద పెట్టు. యా I'll put it up. పైన గ్రీన్ సాస్ పైన పెడతావా? టమాటో పెట్టు. Tomato. Green sauce. ఆనియన్ మీద పెట్టు. You mean onion? యా ఆనియన్. Yeah, I'm done with this. Hi guys. Now I'm putting these on top of what? చీజ్. అమూల్ చీజ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. Tap 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 tap. ఓకే. అన్నిటికీ పెట్టినాను చీజ్. Okay, I know. Up. Up. I broke this accidentally. I'm sorry. తీసివనా? No, I broke this accidentally. దట్స్ ఓకే. I'll put another broken one. Oh my god. Oh. చీజ్ పెట్టేసావా విరాట్? Yeah. ఇప్పుడు వెజ్ ప్యాటీస్ అమ్మ పెట్టనా? హాట్ కుందా? I'll put it. హాట్ ఉంది కదా అమ్మ పెడుతుంది. This is actually not hard. Easy. Why do you need it? ఇంకా లాటెస్. యా నీకు తెలుసా ఆల్రెడీ? యా Because this is the last one. అంటే సో పుట్ We have to fold it, Virat. Little bit folding. Okay, needed. What Like two? టూ పెడదాం నాన్న. లాటెస్ మంచిదే కదా. What? You got three? it's okay. Green is good for your health, Virat. You know, I want to eat passive food. పాసి ఫుడ్. This is passive food. ఓకే ఇప్పుడు మూత పెట్టి ఇంకా శాండ్విచ్ క్లోజ్ ఇట్ క్లోజ్. Moody. లైక్ Okay. ఐమ్ Now, పుట్టింగ్ guys. మై శాండ్విచ్. Abba. Amma, don't put it. ఓకే సారీ. I'm going to do it. ఇలా పట్టుకో ఇంకా పిక్చర్ దిగి ఇలా పట్టుకుని. చూసారా మా బుడ్డోడు చేసిన శాండ్విచ్ ఎంత బాగుందో. టేస్ట్ కూడా సూపర్ గా ఉండే అసలు. ఇవి విరాట్ చేసిన శాండ్విచ్. We're doing this. సో ఇప్పుడు టేస్ట్ చేద్దాము. నరసింహకి ఇచ్చి టేస్ట్ ఎలా ఉందో అడుగుతాను పదండి వీడియో తీసుకొని. నరసింహ విరాట్ చేసిన శాండ్విచ్ ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పు. జెన్యూన్ రివ్యూ కావాలి మాకు. బాగుంది. నిజంగా బాగుందా? చాలా బాగుంది. Say awesome. చాలా awesome ఉంది. అవసరం ఉందా? ఇంకిక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి. Thank you everyone for watching our vlogs. Keep loving us. Keep supporting us. Please do like, share, and subscribe to our channel. మీ అందరికీ మా వీడియోస్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో చూపెడతాను పదండి. మీరు మా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే మీకు మా వీడియోస్ నచ్చితే కనుక ఇక్కడ చూడండి. మీరు మా వీడియో కింద ఇక్కడ ప్రణవి మెమరీస్ పక్కన సబ్స్క్రైబ్ ఉంది. ఇప్పుడు నేను క్లిక్ చేసి మీకు చూపెడతాను. సో అలా మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.